నమస్కారం. పిఎంసి ప్రేక్షకులకి బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బిఎంఎస్ అంటే బాడీ, మైండ్, సోల్. మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇవాళ మనం గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటాం. మరి గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఆనంద్ బుద్ధా గారు. మరి ఆనంద్ బుద్ధా గారు చిన్నప్పటి నుంచే ఎంతో ధ్యాన క్లాసెస్ అటెండ్ చేశారు. ధ్యానం చేస్తూ ఎంతోమందికి క్లాసులు కండక్ట్ చేశారు. అలాగే ఆయన ప్రస్తుతానికి పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ కింద ఆయన ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు. మరి అంత జ్ఞానం ఉన్న మరి ఆనంద్ బుద్ధా గారితో మనం గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఎవరి పట్ల గ్రాటిట్యూడ్తో ఉండాలి? గ్రాటిట్యూడ్గా ఉంటే ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తే ఏమవుతుంది? ఇవన్నీ అంశాలు మన ఆనంద్ బుద్ధా గారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన టాపిక్ ఎంచుకున్నారు, గ్రాటిట్యూడ్. అసలు ఈ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? ఎవరి పట్ల మనం గ్రాటిట్యూడ్తో ఉండాలంటారు? అంటే మనం ఏదైనా ఇతరుల నుంచి ఒక సహాయాన్ని మనం పొందినప్పుడు ఎస్, మనం వాళ్ళకి ఏమని చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. థ్యాంక్స్ అని చెప్తాం. ఏమంటారు దాన్ని మామూలుగా? అంటే కృతజ్ఞత అంటే సార్ కదా. సో ఈ కృతజ్ఞత అన్నది స్పిరిచువాలిటీలో ఒక పవర్ఫుల్ వెపన్ ఇది. సి మనం ఎదుటి వాళ్ళ పట్ల ఏదైనా అంటే ఎదుటివారి నుంచి మనం ఒక హెల్ప్ తీసుకున్నప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్తాం. ఎస్, అది ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది మనతో. మన పట్ల మనకి ఎప్పుడైతే కృతజ్ఞత అనేది ఉంటుందో, మనం కలిగి ఉన్నటువంటి వాటి పట్ల మనకి ఎప్పుడైతే కృతజ్ఞత ఉంటుందో అది అసలైన కృతజ్ఞత. ఓకే. ఏదైనా ఇతరులకు మనం ఇవ్వాలి అంటే మొదట అది మన దగ్గర ఉండాలి. నా లోపల కృతజ్ఞతాభావం అనేటువంటి క్వాలిటీ నా లోపల లేకుండా నేను చెప్పే థ్యాంక్స్ అది ఊరికే ఒక వర్బల్గా నేను థ్యాంక్స్ అని చెప్పడం అవుతుంది. థ్యాంక్ యూ అన్నది అంటే ఏదో మొక్కుబడిగా చెప్పడం అనేది కాకుండా మన హృదయాంతరాలలోంచి రావాలి. అది ఆ కృతజ్ఞత అన్నది అది ఉంటే వచ్చేది. ఎస్. నా దగ్గర ఒక 10 రూపాయలు ఉందనుకో, మీరు ఒక రూపాయి అడిగితే నేను ఆ 10 రూపాయలలోంచి ఒక రూపాయి తీసి ఇవ్వగలనా లేదా? ఎస్. నా దగ్గర అర్ధ రూపాయే ఉంది, మీరు రూపాయి అడిగారు అనుకో, నేను ఇవ్వగలనా? ఇవ్వలేరు. అంటే ఏదైనా ఇవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఉండాలి. అంటే మన దగ్గర అబండెంట్గా ఉంటేనే వేరే వాళ్ళకైనా చేయగలుగుతా ఉంటారు. అంతే కదా సార్. ఓకే, నా దగ్గర ఏదైనా ఉంటేనే కదా మీ దగ్గర ఇస్తాను మీకు. నా దగ్గర లేని మీకు ఎలా ఇస్తాను? ఈరోజు ఒక వినూత్నమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఏంటంటే గ్రాటిట్యూడ్ అన్నది మన పట్ల మనకు ఏ స్థాయిలో ఉంది అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన విషయం. కొంతమందిని మనం చూసినప్పుడు ఆల్వేస్ వాళ్ళ నేచర్ కంప్లైంట్స్తో ఉంటుంది. ఎస్. ఆల్వేస్ కీప్ ఆన్ కంప్లైంటింగ్. ఆ ఎనర్జీ అంతా చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ మనం కంప్లైంట్స్ విన్నా, ఎక్కడ మనం జడ్జిమెంట్స్ విన్నా ఆ ఎనర్జీ బాగోదు. అక్కడ మనకు ఉండాలని కూడా అనిపించదు. ఎస్. కంప్లైంట్స్ అనేది మన ఎనర్జీని హరించేస్తుంది. జడ్జిమెంట్స్ అనేవి మన ఎనర్జీని హరించేస్తాయి. ఓకే. దీన్ని అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, ఎస్. నాకు తొక్కడానికి ఒక సైకిల్ ఉండేది చిన్నప్పుడు. కానీ నా ఫ్రెండ్స్ అందరూ బైకులలో తిరిగేవాళ్ళు. చిన్నప్పుడు నా దగ్గర ఉన్న సైకిల్తో నేను తృప్తి పడలేదు. ఓకే. ఆల్వేస్ కంప్లైనింగ్. అంటే నాకు బైక్ లేదు, అంటే నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నా. కరెక్ట్. నాకు అప్పటికి మెడిటేషన్ ఇవన్నీ తెలియవు. నాకు చిన్నప్పటి నుంచే నాకు బైక్ రైడింగ్ అంటే పిచ్చి. ఓకే. మామూలుగా 18 ఇయర్స్ వస్తే కానీ బైక్ తోలకూడదు. నాకు చిన్నప్పటి నుంచి 12-13 సంవత్సరాల నుంచి నాకు చిన్న స్కూటర్లు ఉండేవి అప్పట్లో. ఆ చిన్న స్కూటర్ వేసుకొని తిరిగేవాడిని నేను. ఓకే. అట్లాంటిది మనకే ఉంటే బాగుండేది అనుకునేవాడిని. తర్వాత చిన్నప్పుడు నేను వేసుకునే బట్టలు వేరే వాళ్ళు, నా ఫ్రెండ్స్ వేసుకునే బట్టల్ని చూసి
నాకు లోపల అరే నాకు అలాంటి బట్టలు లేవే. హ్మ్. ఇక్కడ ఆల్రెడీ నాకు బట్టలు ఉన్నాయి. హ్మ్. నేను వాటితో తృప్తిగా ఉన్నానా? లేరు. దాని పట్ల గ్రాటిట్యూడ్గా ఉన్నానా? లేరు. ఓకే. హ్మ్. నా దగ్గర బైక్ లేదు కానీ సైకిల్ అయితే ఉంది కదా, ఉంది. వాటితో నేను తృప్తిగా ఉన్నానా? హుహు. సాటిస్ఫైడ్గా ఉన్నా నేను? లేరు. లేదు. హ్మ్. సో ఇక్కడ నేను కన్వే చేస్తున్న పాయింట్ ఏంటంటే, హ్మ్. నాకు ఒకానొక సందర్భం నా జీవితంలో జరిగినప్పుడు ఈ గ్రాటిట్యూడ్ అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత నా లైఫ్లో నా యొక్క మైండ్, నా యొక్క థాట్ ప్యాటర్న్ని చేంజ్ చేశా. ఓకే. ఏది ఉంటే దానితో తృప్తిగా ఉండడం నేర్చుకున్నా. హ్మ్. దాని పట్ల గ్రాటిట్యూడ్తో జీవించడం నేర్చుకున్నా. హ్మ్. ఇవి చెప్పినప్పుడు ఎలా అనిపిస్తాయంటే చాలా అంటే సిల్లీగా అనిపిస్తాయి. యెస్. నేను ఈ గ్రాటిట్యూడ్ గురించి ఎప్పుడైతే నేను థియరీ తెలుసుకున్నానో, హ్మ్. తర్వాత నుంచి దీన్ని ప్రాక్టికల్స్ చేయడం మొదలుపెట్టా. ఓకే. పొద్దున్నే లేస్తాం మనం, హ్మ్. వాటర్ తాగుతాం. అవును. ఓకే. నీళ్లు హ్మ్. తాగుతాం. హ్మ్. ఆ నీళ్ళకి ఇన్సైడ్ నుంచి ఆ యొక్క గ్రాటిట్యూడ్ ఫీలింగ్‌తో ఆ వాటర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఓకే. వాటర్ అనేది మనకు నథింగ్ మామూలుగా. హ్మ్. కానీ వాటర్ అనేది నిజంగా ఒక అద్భుతం. హ్మ్. ఒక అద్భుతమైనటువంటి ఫీలింగ్‌తో గనుక వాటర్‌ని తీసుకుంటే మన లోపల ఎటువంటి మార్పులు జరుగుతాయో డాక్టర్ మసారు ఎమోటో జపాన్ సైంటిస్ట్, హ్మ్. చాలా రీసెర్చ్ ఉంది దాని మీద. యెస్. అదంతా ఇంకో క్లాస్‌లో మనం చెప్పుకుంటాం. అంటే మనం చేసే ప్రతి పని పట్ల హ్మ్. మనం గనుక గ్రాటిట్యూడ్‌తో జీవించగలిగితే మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. యెస్. దానికి నేనొక ప్రత్యక్ష ఉదాహరణ, నాదొక లైవ్ ఎగ్జాంపుల్ నాది. హ్మ్. తర్వాత మార్నింగ్ మనకు ఇంట్లో ఏది ఉంటే దాంట్లో మనం బ్రేక్‌ఫాస్ట్, లేకపోతే రాత్రి మనం వండుకున్నటువంటి అన్నము పొద్దున్నే ఏ కారంతో తినడము, హ్మ్. ఏదో ఒకటి చేస్తాం. యెస్. ఓకే. ఇంటి పరిస్థితులను బట్టి. హ్మ్. చిన్నప్పుడు రాత్రి వండిన అన్నం ఉండేది. హ్మ్. దాంట్లోకి ఒక 4 మిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఇంత ఉప్పు ఏసేసి ఒక కారం తయారు చేస్తే, ఆ కారంతో తినేసి స్కూల్‌కెళ్ళిపోయేవాడిని. హ్మ్. అది కీప్ ఆన్ నేను కంప్లెయింట్ చేసేవాడిని. హ్మ్. నాకు ఇడ్లీ బెటరేంటి? నాకు దోస బెటరేంటి? నాకు పూరి బెటరేంటి? ఓకే. ఉప్మా బెటరేంటి? హ్మ్. ఉగ్గాని బెటరేంటి? హ్మ్. ఇట్లా కంప్లెయింట్ చేసేవాడిని. ఓకే. ఇది ఎప్పుడైతే తెలిసిందో హ్మ్. నో కంప్లెయింట్స్. అమృతం ఇది. ఇది లేక చాలామంది ఉన్నారు గదా! యెస్. ఓకే. ఈరోజు నేను ఇది తింటున్నాను. హ్మ్. ఈరోజు నాకు ఇది ఉంది గదా! హ్మ్. ఫీలింగ్ ఎంత మారుతుందో తెలుసా అది? హ్మ్. నేనిప్పుడు మీకు చెప్తున్నప్పుడు హ్మ్. చాలా అంటే అది ఒక లైట్‌గా అనిపిస్తుంటుంది గానీ, హ్మ్. లైవ్‌లో దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసేటప్పుడు ఆ అనుభవమే వేరు. హ్మ్. అంతకుముందు నేను కంప్లెయింట్ చేసిన వ్యక్తిని, యెస్. ఆ కారం అన్నంని, అదే కారం అన్నంని ఈరోజు ఒక అమృతంలాగా ఫీల్ అయ్యి తింటున్నా. ఓకే. యెస్. అలానే స్కూల్‌కెళ్ళేవాడిని నేను. హ్మ్. స్కూల్‌కెళ్ళినప్పుడు స్కూల్‌లో మనకన్నా రిచ్ పర్సన్స్ ఉంటారు. హ్మ్. అంటే మనతోటి స్నేహితులు. యెస్. వాళ్ళు రకరకాల వస్తువులు తెచ్చుకుంటుంటారు. హ్మ్. మనకు చిన్నప్పుడు ఏం వాడతాం? కంపాక్స్. ఓకే. మన పెన్సిల్స్ పెట్టుకోవడానికి. హ్మ్. తర్వాత మనం అప్పట్లో నేను నటరాజు పెన్సిల్ వాడేవాడిని. ఓకే. మా ఫ్రెండ్స్ అందరూ రకరకాల పెన్సిల్స్ తెచ్చేవాళ్ళు. హ్మ్. తర్వాత డ్రాయింగ్ పెన్సిల్స్ తెచ్చేవాళ్ళు. హ్మ్. తర్వాత పెన్స్ రూ. 20, రూ. 30 పెన్స్ తెచ్చేవాళ్ళు. ఓకే. నాకేమో ఆ లబ్బర్ పెన్ ఒకటుంటది రూ. 1. యెస్. హాఫ్ రూపీ అది. యెస్. సో, మ్యాక్స్ రూపాయి పెన్ అంటే ఇంకా అది చాలా ఎక్కువ. హ్మ్. అది కూడా నేను కంప్లెయింట్ చేసేవాడిని. హ్మ్. నాకెందుకు తీపిర్రు రూ. 20 పెన్ అని. హ్మ్. మన ఆర్థిక స్తోమత ఏంటని మనం ఆలోచించం. యెస్. ఓకే. హ్మ్. అంటే కీప్ ఆన్ కంప్లెయింటింగ్ నేచర్. హ్మ్. నా నేచర్‌లో కంప్లెయినింగ్ అనేది చాలా ఎక్కువుండేది. హ్మ్. ఈ గ్రాటిట్యూడ్ గురించి తెలుసుకున్నప్పుడు. యెస్. ఓకే. నా బ్యాగ్ ఉండేదొకటి. హ్మ్. అది ఆల్మోస్ట్ ఇంకా అది చిరిగిపోయే దశలో ఉంటుందది. హ్మ్. అది ఎప్పుడు చిరిగిపోతదో తెలీదు. ఓకే. ఆ బ్యాగ్ యేసుకొని వెళ్ళేవాడిని. అయిష్టంగా యెళ్ళేవాడిని. హ్మ్. ఎందుకంటే ఆ బ్యాగ్ నాకిష్టం లేదు. హ్మ్. మంచి బ్యాగ్ తీపివ్వని అడిగేవాడిని. హ్మ్. తీయించరేంటి? కంప్లెయింట్. చిన్న చిన్న విషయాలే గానీ, ఈ విషయాలు ఆ సందర్భంలో చాలా పెద్ద విషయాలు. హ్మ్. తల్లిదండ్రులు ఎంత ఇరిటేట్ అవుతారు. అవును. బ్రదర్స్ ఎంత ఇరిటేట్ అవుతారు. హ్మ్. మన దగ్గర ఆర్థిక స్తోమత ఎంతుంది అన్నది మినిమమ్ కామన్ సెన్స్ అది. ఓకే. మన ఆర్థిక స్తోమతను బట్టి మిగతావన్నీ డిపెండ్ అయ్యి ఉంటాయి. యెస్. నేను ఈ లైఫ్ టైమ్‌లో అవి ఎక్స్‌పీరియన్స్ చేయడానికొచ్చాను. హ్మ్. నాకు బిగ్ పిక్చర్ తెలీదు గదా! అవును. అందుకే చిన్నప్పుడే పిల్లలకు గనుక ధ్యానం నేర్పిస్తే, వాళ్ళ బిగ్ పిక్చర్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు.
దాంట్లో భాగంగా ఇదంతా ఒక ప్రాసెస్ అని అర్థమైంది అనుకో, ప్రతి సిచ్యువేషన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈరోజు భూమండలం మీద కంప్లైంట్స్ ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే వాళ్ళ బిగ్ పిక్చర్ వాళ్ళకి తెలియకపోవడం, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియకపోవడం. నాకే కనుక నా చిన్నప్పుడు నా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసిందంటే దాన్ని చక్కగా ఎంజాయ్ చేసేవాడిని. నిజానికి పత్రి సార్ వచ్చి ధ్యానం నేర్పించారు కాబట్టి నా జీవితం అంతా నేను మార్చుకోగలిగాను. లేకపోతే ఈ ఆనంద్ అనేటోడు ఏమయ్యేటోడో, ఎలాంటి వికృత రూపాలు తీసుకునేటోడు, ఎటువైపు వెళ్ళేదో జర్నీ, ఏ నక్సలైట్లు మావోయిస్టులు ఇట్లాంటి టైప్లోకి వెళ్ళిపోయేదేమో. అంటే నా నేచర్లో చాలా కంప్లైంట్స్ ఉంటాయి, ఆల్వేస్ కంప్లైంట్స్. ఈవెన్ దో దేవుణ్ణి కూడా నేను కంప్లైంట్ చేసేవాడిని. వీళ్ళందరికీ ఏమో బాగా మంచి మంచి కంబాక్స్లు ఇచ్చినావు, మంచి బ్యాగులు ఇచ్చినావు, మంచి మంచి వాళ్ళు క్యారియర్లు తెచ్చుకుంటారు. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు క్యారియర్లు తెచ్చుకునేవాళ్ళు. ఒక్కొక్కడు ఒక్కొక్క క్యారీ వాడు 4 బాక్సులు 5 బాక్సులు తెచ్చుకుంటాడు. అన్ని రకాల కూరలతో హాయిగా తినేవాళ్ళు. చిన్నప్పుడు నాకు మందేముందో బాక్స్ ఇచ్చి పంపించేటోళ్ళు. దాంట్లో మహా అంటే అన్నము ఒక కారం ఉంటుంది, లేదా మహా అంటే పప్పు ఉంటుంది. ఓకే, చిన్నప్పుడు పెరుగు తినడం అంటే కూడా చాలా గ్రేటు అప్పట్లో. ఓకే, అంటే వీళ్ళ బాక్సులన్నీ చూసి అసలు దేవుడు మనకెందుకు ఇవ్వలేదు ఇలాంటి ఫుడ్, వాళ్ళకేమో మంచి ఫుడ్ ఇచ్చినాడు, మనకేమో ఫుడ్ ఇవ్వలేదు. వాళ్ళకేమో కాస్ట్లీ పేరెంట్స్ ఇచ్చినాడు, మనకేమో ఈ పేరెంట్స్ ఏమో డబ్బులు లేవు ఈ పేరెంట్స్ దగ్గర. దేవుడు అసలు ఈ పేరెంట్స్కి ఎందుకు పుట్టించాడు? కాస్ట్లీ పేరెంట్స్ పుట్టించవచ్చు కదా. ఎగ్జాంపుల్. అంటే మన ఆలోచనలు చూడు ఎలా ఉన్నాయో, చిన్నప్పుడు చేసిన ఆలోచనలు ఇవన్నీ. ఇంత దరిద్రంలో బతకాల్సిన అవసరం ఏంటి, ఇన్ని బాధలు ఎందుకు, ఇలాంటి ఆలోచనలు ఇదన్నీ కీప్ ఆన్ కంప్లైంట్. నేచర్తో సహా అన్ని కంప్లైంట్సే. పొద్దున్న లేస్తే రాత్రి వరకు కంప్లైంట్సే. అలాంటి నేచర్లో నుంచి మెడిటేషన్ నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో, ఈ గ్రాటిట్యూడ్ గురించి ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నాకు అర్థమైపోయింది, అరే ఎంత పెద్ద మిస్టేక్ చేశాను నేను, అసలు ఇది సరి చేసుకోలేని మిస్టేక్ అయిపోయింది అప్పట్లో నాకు. మారడానికి ఎప్పుడు కొన్ని క్షణాలే సార్. ఏ మనిషి ఎప్పుడు మారుతాడో తెలియదు అసలు. అసలు అలా ఉన్న నేను మళ్ళీ ఇలా ఉన్నాను అంటే కనుక అసలు అది ఒక మిరాకిల్. అది నా లైఫ్లో నేను ఎలా ఉండేవనో నాకు తెలుసు. ఈరోజు నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. ఈరోజు నేను ఉన్న స్థితి కానీ నేను అనుభవిస్తున్న ప్రతిదీ కారణం గ్రాటిట్యూడ్ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది. ఈ గ్రాటిట్యూడ్ గురించి నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఈ కంపాక్స్ అద్భుతం, ఈ చిరిగిపోయే బ్యాగ్ ఒక అద్భుతం, ఏముంది కుట్టించుకుంటాం అంతే కదా, ఈ డొక్కు సైకిల్ ఒక అద్భుతం. అందరూ ఇంతకు మునుపు ఫ్రెండ్స్ మధ్యలో వాళ్ళేమో మంచి మంచి క్యారియర్లు తెచ్చుకొని తింటుంటే నాకున్న ఈ క్యారియర్ తినడానికి వాళ్ళ మధ్య సిగ్గుగా అనిపించేది. తినలేకపోయేవాడిని, ఎక్కడో దూరంగా తినేవాడిని. తర్వాత ఈ గ్రాటిట్యూడ్ గురించి తెలిసిన తర్వాత హాయిగా వెళ్ళి తినేవాడిని. ఎవడేమనుకుంటే మనదేముంది, మనం ఏ ఫీలింగ్తో ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. మన అంతర్ప్రపంచమే బాహ్య ప్రపంచం. మన అంతర్ప్రపంచంలో మనం ఎలా ఉంటామో బాహ్య ప్రపంచంలో అవే జరుగుతాయి. అందరు చక్కగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఒక ఫీలింగ్ ఉండేది, అసలు ఆ ఫీలింగ్ లేదు. గ్రాటిట్యూడ్ని కనుక మనం పర్ఫెక్ట్గా మనం అర్థం చేసుకుంటే కొన్ని క్షణాల్లో మన జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది. ఓకే, ఇప్పుడు చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రుల మీద నాకు చాలా కంప్లైంట్స్ ఉండేవి. చిన్నప్పటి నుంచి కంప్లైంట్స్ ఉండేవి, వీళ్ళు సరిగ్గా పట్టించుకోరేంటి నన్ను. అంటే చాలా చక్కగా నా ఆలోచన ఏమి, పక్కన నా ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వాళ్ళని గారాబం చేస్తుంటారు. మనల్ని గారాబం చేయడం సంగతి పక్కన పెట్టు, మినిమం ఏం కావాలో ఏం తినాలో అవన్నీ ఇవ్వాలి కదా. ఓకే, నా థాట్ ప్యాటర్న్ అలా ఉండేది. అంటే ఆల్వేస్ పక్కన వాళ్ళతో పోల్చుకుంటాం, పిల్లల్లో చాలా ఉంటుంది ఇది. అందుకే స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది పిల్లలకు చాలా ఇంపార్టెంట్. స్పిరిచువల్ పేరెంటింగ్లో పిల్లలకు చిన్నప్పటి నుంచి కృతజ్ఞత భావం అనేది నేర్పించాలి. అప్పుడు కంప్లైంట్స్ ఉండవు. ఓకే, అది నాకు లేదు కాబట్టి ఇన్ని ఇబ్బందులు పడ్డా, ఉండింటే అసలు ఇబ్బందులే లేవు. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ నేర్చుకున్నానో, ఈ యొక్క లక్షణం నా లోపల అలవడిందో, థియరీ ఫస్ట్ నాకు అర్థమైపోయింది. చదివిన తర్వాత నెమ్మదిగా నా జీవితంలోకి ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాను. మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి విషయం పట్ల, ఏ పని చేసినా దాని పట్ల చాలా గ్రాటిట్యూడ్తో ఉండేవాడిని. మొత్తం నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అంతా మారిపోయింది. అంటే మారిపోవడం ఇన్ ద సెన్స్, అదే బ్యాగ్ ఉంది, అదే కంపాక్స్ ఉంది, అదే పెన్సిల్స్ ఉన్నాయి, అదే సైకిల్ ఉంది, డొక్కు సైకిల్. ఓకే, అదే పేరెంట్స్ ఉన్నారు, అన్నీ అవే ఉన్నాయి. కానీ నా జీవితంలో ఆనందం స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మార్పు అంటే బయట ఏ మార్పు జరగదు, నీ అంతరంలో మార్పు జరుగుతుంది.
నీ అంతరంలో ఎప్పుడైతే మార్పు జరుగుతుందో బై డిఫాల్ట్ మార్పు జరుగుతుంది. ఎస్. ఒకసారి మా అన్న ఏం చేశాడు, అరే ఆ సైకిల్ ఏంట్రా అది బాగాలేదు, అది మార్చేద్దాం అని చెప్పేసి వెంటనే అడగకుండానే కొత్త సైకిల్ తీపిచ్చేసాడు. ఓకే. ఓకే, చూడు మిరాకిల్ ఎట్లుందో. తర్వాత మంచి బ్యాగ్ వచ్చేసింది. ఎన్నాళ్ళు ఈ బ్యాగు, మంచి బ్యాగ్ తీద్దామని మంచి బ్యాగ్ తీసి చేశారు. నేను సింగిల్ కంప్లైంట్ కూడా చేయట్లేదు, ఆనందంగా నా పనిలో నేను ఉన్నా. అన్ని వాటంతట అవే వచ్చేసాయి, ఏం కావాలో వచ్చేసాయి. సో గ్రాటిట్యూడ్తో ఎప్పుడైతే మనం జీవించడం మొదలు పెడతామో మన లైఫ్లోకి ఏం కావాలో అవన్నీ బై డిఫాల్ట్గా వస్తాయి. ఇప్పుడు మన దగ్గర కార్ లేదు, ఉదాహరణకు బైక్ ఉందనుకుందాం. ఆ ఉన్న బైక్తో కనుక మనం తృప్తిగా ఉన్నాం అనుకో, కార్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఉన్న బైక్ పట్ల నువ్వు కృతజ్ఞత లేకుండా ఆల్వేస్ కీప్ ఆన్ కంప్లైంట్స్ చేస్తూ కార్ లేదు కార్ లేదు కార్ లేదు అంటే ఈ జన్మకు కాదు, వచ్చే జన్మకు కూడా రాదు. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మనకు కొత్తది కావాలా అన్నప్పుడు ఫస్ట్ ఉన్నదాని పట్ల మనం సంతృప్తిగా ఉన్నామా లేదా, కృతజ్ఞతతో జీవిస్తున్నామా లేదా, వాటి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఇది మనకు మన మన ధర్మాలు కానీ మన సాంప్రదాయాలు కానీ చాలా గొప్పవి. మనకి అన్ని నేర్పించారు, చక్కగా నేర్పించారు. ఏ దేశంలో ఉన్న వాళ్ళ ఆచారాలు అవి చాలా గొప్పవి. ఇక్కడ ఇండియాలో ఇప్పుడు వాటర్ని మనం గంగాదేవి అని చెప్పేసి మనం పూజిస్తాం, హారతి ఇస్తాం, ముక్కుతాం. గంగాదేవి అని చెప్పేసి మనము అంత కృతజ్ఞతతో మన కృతజ్ఞతను ప్రకటిస్తాం. ఓకే, అంటే తాగే నీటిని ఎంత రెస్పెక్ట్ చేస్తాం మనం. తర్వాత మన వాహనాలు కానీ, దసరా పండుగ వస్తానే ఏం చేస్తాం, ఆయుధ పూజ అని ఆయుధాలన్నింటికి పూజ చేస్తాం. ఈ గుణపాలు కానీ పారలు ఇట్లా వాట్ ఎవర్ ఏది మనం యూజ్ చేస్తున్నా ఆ పనిముట్లన్నింటికి మనము పూజ చేస్తాం. అంటే మనం వాడే ప్రతి ఐటెంకి ప్రతి వస్తువుకి కూడా మనం కృతజ్ఞతతో జీవించడం అన్నది మన చిన్నప్పటి నుంచే ఉంది, అది మన పూర్వకాలం నుంచే ఉంది అది. ఓకే, చెట్లను ఉంది, రావి చెట్టు, వేప చెట్టు ఉంటాయి, వాటిని అన్నిటిని పూజిస్తాం మనం, చెట్లను పూజిస్తాం. చెట్లను పూజించే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు మనకి. ఓకే, అసలు మనకి ఇన్బిల్ట్ గానే ఉందంతా ఆ కృతజ్ఞత అన్నది, అది మనకు తెలియదు అంతే. ఓకే, చెట్టులో కూడా మనం దేవుణ్ణి చూస్తున్నాం. ఓకే, ఆ చెట్టుకు మనం పూజిస్తున్నాం. పల్లెటూర్లలో ఇప్పటికీ వేప చెట్టును పూజిస్తారు, జమ్మి చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు వీటిని పూజిస్తారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనకు ఏది ఉందో దాంతో గనక కృతజ్ఞతతో మనం జీవిస్తే జీవితంలో కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి. ఓకే, లేటర్ అని ఏమైంది, నేను ఎంబీఏ చదవాలి నా లైఫ్లో. ఎంబీఏ చదవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు నా జేబులో చిల్లి కావలేదు, ఇంట్లో ఆర్థిక సహాయం కొంతే చేయగలరు, కానీ ఈ కృతజ్ఞతా భావం అనేది నా లోపల ఉండడం వల్ల నా ఎంబీఏ నేను కంప్లీట్ చేశా. ఓకే, తర్వాత ఈరోజు ఈ ఛానల్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా ఉన్నాను. ఢిల్లీలో ఉండే మన హిందీ ఛానల్కి ఒక డైరెక్టర్గా ఉన్నాను. ఓకే, బుక్స్ రాశాను, ఎన్నో పనులు చేస్తున్నాను. ఈరోజు నాకు ఇది లేదు అనే కొరత లేకుండా నేను ఉన్నాను. అంటే కారణం ఏంటి, కృతజ్ఞతా భావన. ఎక్కడి నుంచి వచ్చాను నేను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఓకే, నా బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, కానీ ఈరోజు నేను ఎలా ఉన్నాను, అట్ ది సేమ్ టైం స్పిరిచువల్గా నేను ఎలా ఉన్నాను. నాట్ ఓన్లీ ఫిజికల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్లో ఎలా ఉన్నాను, ఎంత మాస్టరీని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాటిట్యూడ్ అన్నది ఎక్కడైతే ఉంటుందో ఆనందం శివతాండవం చేస్తుంది. ఫిజికల్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ రెండు అద్భుతంగా డెవలప్ అవుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఈరోజు నా లైఫ్లో తాడిపత్రిలో కృష్ణమోహన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఏ అవసరం ఉన్నా వెంటనే ఆయన స్పందిస్తారు. ఓకే, ఈరోజు నా లైఫ్లో వచ్చిన అబండెన్స్ అంతటికి ఆయనే కారణం. ఆయన తర్వాత దాంట్లో హనుమంతరాజు గారు ఉన్నారు.
దాంట్లో హనుమంతరాజు గారు ఎవరో అసలు నాకు తెలియనే తెలియదు ఆయన. ఓకే, ఈ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఆయనతో పరిచయం అయింది జర్నీ. ఎస్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వర్క్ చేసేటప్పుడు అంతకు మునుపు హైదరాబాద్లో ఉండేవాడిని నేను. ఓకే. 2018 వరకు నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. నేను ఏ జాబు చేయలేదు. 2009లో MBA అయిపోయింది. ఓకే. ఆఫ్టర్ 2009 అన్ని స్పిరిచువల్ వర్క్సే చేశాను. అన్ని స్పిరిచువల్ వర్క్సే. ఎక్కడ రూపాయి తాకేవాడిని కాదు, ఎప్పుడు ముట్టలేదు రూపాయితో. ఓకే. ఏదైనా అవసరం ఉంటే కూడా సార్ మీరు ఈ వర్క్ చేయండి, సార్ దీనికి ఇంత అవుతుంది, మీరే డబ్బులు పే చేయండి. డబ్బులు చేతితో ముట్టేవాడిని కాదు నేను ఎప్పుడు. వెరీ గుడ్. ఈ పనికి మీరు ఇది స్పాన్సర్ చేయండి అని చెప్పేవాడిని. 2009లో అయిపోయింది. నేను ధ్యానంలోకి వచ్చింది 1999లో. 1999 నుంచి 2018 వరకు నేను ఎప్పుడు నా జీవితంలో ఒక్క రూపాయి కూడా ముట్టలేదు. ఒక రూపాయి తాకకుండానే అన్ని పనులు చేశాను. 2018లో నాకు శాలరీ పెట్టారు. 25,000 శాలరీ పెట్టారు నాకు. ఓకే. 25,000తో స్టార్ట్ అయింది నా లైఫ్. అదే ఫస్ట్ శాలరీ PMCలోకి వచ్చిన తర్వాత. ఓకే, అక్కడి నుంచి ఈ జర్నీలో అత్యంత మలుపు నా జీవితాన్ని తిప్పిన ఏకైక వ్యక్తి దాంట్లో హనుమంతరాజు గారు. ఫస్ట్ 2018 అంతా ఆయన మమ్మల్ని అబ్జర్వ్ చేశారు. నందా సార్ని, నవకాంత్ని, నన్ను ఒకరోజు కూర్చోబెట్టి, అయ్యా ఒక పక్షికే ఒక చిన్న గూడు ఉంటుంది, మనిషి అంటే మినిమం ఒక చిన్న ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలని చెప్పాడు ఆయన. మనకు అప్పటికి మన పరిస్థితి ఏంటి, మనకు వచ్చే జీతం ఎంత, 25,000. 25,000తో మనం జీవించాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఇవన్నీ జరగాలి. దానికి మాత్రమే సరిపోతుంది. ఇల్లు కొనే డబ్బులు మన దగ్గర ఉన్నాయా? లేవు. ఆయన ఏం చేశారు, ఇల్లు మీరు ఖచ్చితంగా కొనాలి, వెళ్ళి చూడండి అని చెప్పారు. ఆయనతో మనం చెప్పలేం కదా మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి మేము చూడట్లేదు. తర్వాత మళ్ళీ పిలిచాడు ఎంతవరకు వచ్చిందని. అప్పుడు చెప్పాము ఆయనకి, ఉన్నది ఇప్పుడు ఉన్నది ఇలా ఉండడానికి సరిపోతుంది, ఇల్లు కొనేంత డబ్బులు మన దగ్గర లేవు. అప్పుడు ఆయన చెప్పాడు, నేను మీకు సపోర్ట్ చేస్తానయ్యా. ఓకే. అని నిజంగానే ఆయన సపోర్ట్ చేశారు, మనీ సపోర్ట్ చేశారు. ఆ సమయంలో కృష్ణమోహన్ గారు సపోర్ట్ చేశారు, నెల్లూరు సుబ్బారావు గారు సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ చేయడం వల్లే నేను ఒక ఫ్లాట్ కొనగలిగాను. ఓకే, అంటే ఒక మనిషి ఒక ఫ్లాట్ కొనాలంటే కనీసం ఒక 10 సంవత్సరాలన్నా 20 సంవత్సరాలన్నా జాబ్ చేయాలి. ఒక ఇల్లు కట్టడము కొనడము అన్నది ఒక జీవితంలో ఒక మనిషికి ఒక కళ. అది సగటు మానవుడికి. నా లైఫ్లో, నవకాంత్ లైఫ్లో అది అప్రయత్నంగా అయిపోయింది. అది కోరలేదు, అప్రయత్నంగా అయిపోయింది. అంటే నేను ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఒక హనుమంతరాజు సార్ అనేటువంటి పర్సన్ నా లైఫ్లో ఆయన ఎలా వచ్చాడో నాకు తెలియదు. ఎంటైర్ నా లైఫ్ని చేంజ్ చేసేసాడు ఆయన. తర్వాత 2 మ్యారేజ్ విషయంలో కూడా అంతే ఆయన. ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయి వాళ్ళు రాజ్పుత్స్. ఓకే, రాజులు వాళ్ళు. వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, అంటే ఆ అమ్మాయికి లేదు. ఓకే, బట్ వాళ్ళ మదర్కు ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు కూడా. సో అప్పుడు హనుమంతరావు సార్తో చెప్పాను, సార్ ఇలా ఉంది పరిస్థితి, వాళ్ళు రాజపుత్స్ వాళ్ళు. సో వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళ ఇంట్లో బ్రదర్స్కి అందరికీ తెలుసు నేను రాజ్పుత్ కాదు, మా ఫాదర్ ఒక ముస్లమాన్, మా మదర్ ఒక క్రిస్టియన్ అని వాళ్ళందరికీ. ఆ అమ్మాయికి ఫస్టే చెప్పాను నేను. ఓకే, ప్రపోజ్ చేసే టైంలోనే అన్ని నా డీటెయిల్స్ అన్ని ఫస్ట్ చెప్పాను. చెప్పిన తర్వాత ఒప్పుకున్న తర్వాత అప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది పూనంకి. ఓకే, పూనం కూడా ఫస్ట్లో వాళ్ళ క్యాస్ట్ ఏదో నాకు తెలియదు అసలు, నేను అడగలేదు కూడా, మీ క్యాస్ట్ ఏంటి డీటెయిల్స్ ఏం తెలియదు నాకు. బట్ నా విషయాలు మాత్రం అన్నీ చెప్పాను నేను. ఆ అమ్మాయి ఎప్పుడు చెప్పింది, ఇంకా ఢిల్లీకి వెళ్ళి మేము వాళ్ళ మదర్ని కలవబోతున్నాం. ఓకే, ఎయిర్పోర్ట్లో ఉన్నాం మేము, హనుమంతరావు సారు, నేను అందరం వెళ్తున్నాం. ఢిల్లీలో బోర్డ్ మీటింగ్ ఉంది, బోర్డ్ మీటింగ్ తర్వాత వాళ్ళతో మీటింగ్ ఉంది. ఓకే, ఎయిర్పోర్ట్లో చెప్పింది. నడుచుకుంటూ వెళ్తున్నాం, నేను ఆలోచిస్తున్నా, సందిగ్ధంలో పడిపోయా. ఇదేంట్రా గొడవ, రాజపుత్స్ ఏంటి, ఇంతకు రాజపుత్స్ అంటే ఏంటని అడిగా ఫస్ట్, మనకు తెలియదు కదా. అంటే ఇట్లా క్యాస్ట్ గురించి డీటెయిల్గా చెప్పింది. అప్పుడు హనుమంతరావు సారు వీళ్ళు రాజులు. ఓకే, ఏంటి ఆనంద్ అంత డల్గా ఉన్నావు అన్నాడు. ఏం లేదు సార్, అంతా ఇప్పటి వరకు బాగానే ఉంది,
ఆ అమ్మాయి ఇట్లా వాళ్ళ క్యాస్ట్ గురించి చెప్పింది. నాకు ఇంతకుముందు వాళ్ళ క్యాస్ట్ ఏందో తెలియదు నాకు. నిజానికి ఆ అమ్మాయి ఏం చేస్తుందో నాకు తెలియదు. ఆ అమ్మాయి జాబ్ చేస్తుందా లేకపోతే ఇంకోటి ఏం చేస్తుంది ఏం తెలియదు నాకు. ఓకే. 2 వాళ్ళ క్యాస్ట్ ఏందో తెలియదు. వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. ఇంట్యూషన్‌గా అనిపించింది, ప్రొసీడ్ అయిపోయా అంతే నేను. తర్వాత ఈ అమ్మాయి ఈ విషయం చెప్పిన తర్వాత కొంచెం డల్ అయిపోయా ఎయిర్‌పోర్ట్‌లో. అప్పుడు హనుమంతరావు సార్ అడిగాడు, ఎందుకంత డల్‌గా ఉన్నావు అని. అంతా విషయం చెప్పాను సార్‌కి. యెస్. ఇలా ఇలా జరిగింది సార్. వాళ్ళు రాజ్‌పుత్స్ అంట. ఇప్పుడు వాళ్ళ మదర్‌కి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నాను. సారు ఆలోచించి, నీకు ఇందిరాగాంధీ స్టోరీ తెలుసా నీకు అన్నాడు. సో హనుమంతరాజు గారు ఈ గాంధీ ఆ గాంధీ అని చెప్తుంటే ఏంటబ్బా అయినా నేను ప్రాబ్లం చెప్తే అయినా ఇలా ఈ స్టోరీ చెప్తున్నారేంటి అనుకున్నా. చెప్పి ఇందాక చెప్పాను కదా, సో నెహ్రూ గారు ఇందిరాగాంధీ ప్రేమించిన వ్యక్తిని ఒప్పుకోకపోతే గాంధీ గారు నెహ్రూ గారికి చెప్పి నేను ఈ అబ్బాయిని దత్తత తీసుకుంటున్నాను అని అప్పుడు గాంధీ అనే నేమ్ యాడ్ చేసి నెహ్రూ గారిని ఒప్పించడం జరిగింది. ఓకే. ఇక్కడ హనుమంతరావు సారు క్యాస్ట్ పరంగా వీళ్ళు రాజులు. పూనం వాళ్ళ మదర్కి నా గురించి చెప్పే విధంగా చెప్పి నా గురించి వాళ్ళ మదర్కి ఒప్పించి హనుమంతరావు సారు వారి మిస్సెస్ లక్ష్మి అమ్మ వాళ్ళు పెళ్లిపీటల మీద కూర్చొని నాకు పెళ్లి చేశారు. అంటే వీళ్ళు నిజానికి ఏమీ కాదు, కానీ పేరెంట్స్ ఎంత బాధ్యతగా చేయాల్సినటువంటి, పేరెంట్స్ ఎంతో బాధ్యతతో చేసేటువంటి పనిని ఒక పేరెంట్స్ లాగా నిలబడి అంత బాధ్యతగా చేశారు వాళ్ళు. ఇవన్నీ మనం ఏమి కలిగి ఉన్నాం, ఇన్సైడ్ ఎటువంటి ఫీలింగ్స్తో మనం జీవిస్తున్నాము అనే దాన్ని బట్టి మన జీవితంలో జరిగే సంఘటనలు ఇవన్నీ.